గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రావు సార్. గుడ్ మార్నింగ్ రామ్ గోవింద్ శంకర్ సార్. చాలా రోజులు నేను మాట్లాడాను. కేవీ యాదవ్ సార్. గుడ్ మార్నింగ్. చూసాను సార్. నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే సార్. ముప్పలపాటి గోవింద్ సార్. ఫ్రీగా ఉన్నాను. సార్ కాల్ వచ్చింది. అర్జెంట్ కాల్ ఇస్తున్నారు సార్. ఎవరైనా షేరింగ్ ఉంటే షేర్ చేయండి సార్. మీరు పీవీసీ మెటల్ గురించి లేకపోతే మీకు సార్ విమల్ రెడ్డి సార్ పీజీ ఉంటే మాట్లాడండి. విమల్ రెడ్డి సార్ ఫ్రీగా ఉన్నారా? మాట్లాడాలి సార్. అందరూ మాట్లాడాలి. అందరూ 1 or 2 minutes మాట్లాడితే కూడా మనకు ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి మీ అభిప్రాయాలు చెప్తే ఆ, మీ లాంటి ఆలోచనలు ఉన్న వారికి వాళ్ళు కూడా ఫైడ్ అయిపోతారు. కొంచెం పాజిటివ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఎలాంటి విషయం అని కూడా ఇలా మా ధైర్యంగా మార్పించేదంతా మనం ఒకటే ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఒక మన అన్నముల్లాగా ఉన్నప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు ధైర్యంగా చెప్తారు కదా మన ఇంట్లో. అంతే అనుకోండి. ఇప్పుడు కూడా మీకు అనిపించింది మీరు చెప్తారు, నాకు అనిపించింది మీరు మాట్లాడతారు, మీకు అనిపించింది మీరు మాట్లాడతారు. పీవీసీ మెటా గురించి ప్రజెంట్ అప్డేట్ ఏం లేదు సార్. అప్డేట్ అయితే ఏం లేదు కాబట్టి అప్డేట్ ఉంటే మనం మనకి దాని గురించి మాట్లాడుకునే అప్డేట్ ఏం లేదు. జనరల్ కూడా మాట్లాడుకోవచ్చు. మనిషి ఆనంద్ సార్ లాంగ్వేజ్ ఇచ్చారు సార్. గుడ్ ఈవినింగ్ సార్ సార్. మనిషి ఆనంద్ సార్. సార్ చంద్రశేఖర్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ ఇవాళ విత్డ్రాల్ రాలేదు సార్ ఇవాళ మంగళవారం.
నేను విత్డ్రాల్ పెట్టట్లేదు సార్. నేను అసలు దాన్ని చూడట్లేదు. విత్డ్రాల్ నేను పెట్టలా. ఎవరైనా చెప్పండి సార్, ఎవరైనా రిసీవ్ చేసుకుంటా. ఇవాళ రాలే. ఎవరికైనా వచ్చిందో చెప్తారు. మీకు కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను సార్. సార్ విత్డ్రాల్స్ పెట్టుంటే ఎవరికైనా ఈ రోజు రిలీజ్ అయినాయా? మొత్తం సైలెన్స్ ఉంటారు అందరు. ఏమన్నా అప్డేట్ వస్తే కొంచెం మళ్ళా వేరే విత్డ్రాల్ ఇవాళ రాలేదు సార్. రేపు ఏమైనా వస్తాయి, మంగళవారం కానీ బుధవారం కానీ ఇస్తా అన్నారు కదా. ఇవాళ ఎవరికి రాలే విత్డ్రా పెట్టిన వాళ్ళకి. అది గ్రూప్ లో వచ్చాయి సార్, చాలా మంది పెట్టే ఉన్నారు. ఆనంద్ సార్ చూసినా సార్. ఓకే సార్, ఈ రోజు అయితే రాలేదు సార్. ఆనంద్ సార్ రేపు రావచ్చు. రేపు మధ్యాహ్నం 1 గంట లోపు ఏమన్నా వస్తే రావచ్చు. సార్ ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జనార్దన్ రావు సార్ కన్ఫర్మ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు రెస్పాండ్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. కంటిన్యూషన్ అవ్వండి సార్. మీరు ఎక్కడి నుంచి మీరు? మేము రేపల్ల దగ్గర చెరుగుపల్లి కనగాల అంటారు సార్. ఇప్పుడు మన తెనాలి ఉంది కదా, తెనాలి చెరుగుపల్లి కనగాల, ఇట్లా కనగాల. చిన్న గ్రామం సార్. ఓకే సార్. అదే చిన్న గ్రామంలో నుంచి కూడా వాళ్ళ క్రిప్టో అనేది ఏంటి అనేది కూడా తెలుస్తుంది అందరికి. మనమే ముందుకు తీసుకెళ్ళాలి సార్. మనం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. అవును తీసుకెళ్ళాలి. అవును వస్తుంది, లైఫ్ వస్తుంది సార్. కాదు కొద్దిగా టైం తీసుకుంటది. ఇప్పటికే టైం చాలా ఓవర్ అయింది, ఇంకా దగ్గరలోనే ఉంది చాలా మట్టుకి నేను అనుకోవడం. ఎక్కువ టైం తీసుకోపోవడమే ఇప్పుడున్నది పరిస్థితిని బట్టి. ఎక్కువ టైం తీసుకోపోవడమే రైటు. నేను ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చెబుతుంటే, ఎందుకంటే అందరూ కొద్దిగా ఇదిగా ఉన్నారు జనం. అదే సార్, జూన్ కి 3rd ఇయర్ బర్త్డేకి ఏమన్నా మంచి అప్డేట్ తీసుకొని వస్తుంది అనేసి అనుకుంటున్నాం సార్. అవునవును విషయస్ మాత్రం అవునవును సిస్టమ్ మాత్రం ప్రతి ఒక్కదానికి విషయస్ చెబుతానే ఉంది. జనవరి 1st కానీ ఏదైనా అప్డేట్స్ వస్తే గానీ, ఇది కానీ ఏదన్నా గానీ, దీపావళికి కానీ. చెప్పండి సార్. ఏమన్నారు ఆనంద్ సార్? ఏమన్నారు? జూలై 28వ తారీఖు సార్ మన బర్త్డే. మన పీవీసీ మెటా బర్త్డే. సార్ నెలున్నది. కేక్ తెచ్చుకోండి మరి. కొంచెం సంతోషమైన వార్త రావాలి సార్, ఎందుకంటే అందరు నారాజు. మన తాటికొమ్మల శంకర్ సార్ అయితే కేకులు కట్ చేయడం, కేకులు తినిపించుకోవడం, నార్త్ సైడ్ కానీ అందరూ కూడా బాగా హైప్ చేస్తారు. లాస్ట్ బర్త్డే కూడా అలాగే చేస్తారు. అంటే కొంచెం మనం అందరు నారాజు ఉన్నారు సార్. కొంచెం మనకు అన్ని అప్డేట్ మంచిగా జరుగుతున్నాయి కానీ కొంచెం నారాజు ఉన్నారు. కొంచెం రేటు పెరిగితే మంచిగా ఉండని కొంచెం అందరికి సంతోషం. రేటు పెరిగినప్పుడు ఎవరి దగ్గర ఉంది సార్ పీవీసీ మెటాల్? ఎవరి దగ్గర లేవు. రేటు పెరిగినప్పుడు పీవీసీ మెటాల్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఏ లీటర్ దగ్గర ఉన్నాయి? ఎవరో టాప్ మోస్ట్ లీటర్ అయితే 1000 పీవీసీ మెటాల్ 1500 ఉంటే చాలా గొప్ప లీటర్ ఆ రోజు. ఇవాళ 1,00,000 అంటే ఈజీ. రేటు దిగుట్లా మనకు అందరి దగ్గర ఉన్నాయి సార్. అప్పుడు 500 ఉండే గొప్పతనం. మరి అంతే, కానీ వచ్చింది ఎప్పుడు వాల్యూ సార్. 1300 ఉన్నప్పుడు నాగరం 350 కాయిన్లు ఉండే సార్. ఇప్పుడు 2 లక్షలు దాటినాయి సార్.
మరి అది అంతే, ఏం లేదు. ఇది ఆనంద్ సార్ అంటే మామూలు విషయం కాదు, అది తమాషా కాదు. చెలరేగిపోయాడు సార్ అయితే నిజంగా. లాస్ట్ సార్ ఇయర్ నాకు 24 చిగురుచుకుపడ్డాడు పీవీసీ మీటర్లో. సిఎస్కే సార్ సార్. సార్ సార్ చంద్రశేఖర్ సార్, ఆ, సార్ ఏం రీసీడ్ లేదు. బండ్లు రీసీడ్ బండ్లు 1,00,000 అయింది సార్. మీరు వస్తారు సార్, మీరు కాబట్టి ఎవరు చేస్తారు సార్. అంతే అంతే. మొన్న చెప్పండి సార్. జయసూద్ గారు మొన్న జయసూద్ గారు ఒక ఇంటర్వ్యూలో చదువుతుంది, అన్నా నగర్ లో అక్కడ డంపింగ్ యాడ్ ఉందంట. ఎవరైనా నేనేమంటారు, ఇది దీనిలో వచ్చింది యూట్యూబ్ లో. అన్నానగర్ లోనా సార్? అన్నా నగర్ చెన్నై. చెన్నై చెన్నై. అది కొనండి అని జయసూద్ గారికి శోభన్ బాబు గారు బతిమలాటి చెప్పారంట. నేనెందుకు కొంటాను ఇంత డబ్బుకి యాడ్, ఇదేంటంటే లేదండి మీరు తీసుకోండి అంటే కొనలేదంట. అది శోభన్ బాబు గారు కొన్నారు. మరి వాళ్ళ రోజున చూడు, దాదాపు 300 కోట్ల రూపాయలు అయిద్దంట ఆ స్థలం. నిన్న జయసూద్ గారు ఒక ఇంటర్వ్యూలో వస్తే చూస్తే చెబుతుంది, విన్నాను. అట్లాగే ఒకప్పుడు అది వేస్ట్ డంపింగ్ యాడ్ లాగానే ఉండిద్ది, తర్వాత మారిపోయింది. మన క్రిప్టో కూడా అంతేనండి. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు ఉన్న రేటు ఇప్పుడు లేదని చాలా మంది ఇదవుతున్నారు, కానీ నిదానంగా అది వచ్చిన రోజుకి వచ్చేసింది. కాకపోతే టైం తీసుకుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని నన్ను అందరిని కాపాడాలి కదా. హ్యాకర్స్ అనేవాళ్ళు ఎట్లా వస్తారో ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు. నేను మొన్న కూడా ఒకసారి ఇదే చెప్పాను సిఎస్కే సార్. అవును, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో పాటు వాళ్ళ ఉన్న టీంని కూడా కాపాడాలి కదా. ఇప్పుడు మనం 2 లక్షల మంది ఉన్నాం, మనల్ని అందరిని కాపాడాలి కదా. అది ఒక 20 సెకండ్లోనే 600 కోట్లు ఎంతో 2000 కోట్లు కొట్టేశారంట హ్యాకర్స్ క్రిప్టోలో. మనం కూడా మన దానిలో వచ్చింది విన్నాం. అందుకని ఏంటంటే కొద్దిగా లేట్ అవుతాను. రీసెంట్ గా జరిగింది, నేను కూడా విన్నాను అది. అట్లాగే మనకు కూడా ఏదన్నా మనల్ని మన టీంని అందరినీ మనల్ని కాపాడితే వాళ్ళు కూడా రావాలా. కాకపోతే ఏంటంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. అందరూ పెట్టారు, ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు. కాకపోతే వచ్చింది సార్. నేను ఒకటే సార్, నేను నా నమ్మకం ఏంటంటే, చెప్పండి సార్. క్రిప్టో అంటేనే ఒక టెక్నాలజీ సార్. అవును, టెక్నాలజీని ఏ గవర్నమెంట్ ఆపదు, ఏ ప్రపంచం ఏ దేశము ఆపదు. ఒకవేళ ఆపితే వెనక్కి పడిపోతుంది. ఎందుకంటే తన మిత్ర దేశం అనేది టెక్నాలజీని ఆహ్వానించుకొని ఆదరించుకొని ప్రజలకు పరిచయం చేసి ముందుకెళ్తుంటే, కనీసం నాకు ఈ బిట్ కాయిన్ నాకు వద్దు, ఈ క్రిప్టో కరెన్సీ నాకు వద్దు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దండి, అది డేంజర్, ఇక్కడ అంత డ్యామేజ్ ఉంటుంది అనేసి ఏ గవర్నమెంట్ చెప్పదు. ఒకవేళ దానిపైన ఏమన్నా నొసుగులు ఏమైనా ఉంటే గానీ కొంచెం లేట్ చేయొచ్చేమో, కానీ టెక్నాలజీని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఒకవేళ ప్రయత్నం చేయలేదంటే ప్రజా విరుద్ధం అయిపోతుంది ఆ గవర్నమెంట్. ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ నిలబడదు. మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ పే చేయమని చెప్పి చెబుతుంది కదా సార్. ఇండియాలో లీగలైజ్ అయిపోయింది సార్, దీంట్లో సందేహం. ఇప్పుడు మనకు ఒక కంట్రీ పేరు ఉన్నారు, ఎల్ సాల్వడార్ అని పేరు ఉన్నారు సార్. సెంట్రల్ అమెరికాలో ఉంటుంది ఆ కంట్రీ, చిన్న కంట్రీ. చెప్పండి సార్, పర్లేదు, చెప్పండి. ఎల్ సాల్వడార్ అనేది టోటల్ కంట్రీ మొత్తం ప్రజలందరికీ కూడా క్రిప్టోని వాడడానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తుంది. మీరు ఏదైనా క్రిప్టోతో కొనొచ్చు, రైస్, కారు, ఎనీథింగ్. బిట్ కాయిన్ మెయిన్ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. లీగలైజ్ చేసేసి ఎల్ సాల్వడార్ కంట్రీ అంతా కూడా క్రిప్టోని యూజ్ చేస్తుంది. మనకి బెంగళూరులో ఏటీఎం ఉందండి సార్, ఎవరన్నా చూసారు అది? నేను చూడలేదు సార్, మనం ఫేస్బుక్ లో ఆడాలి చూడాలి. ఒకసారి మన సారు వెళ్ళొచ్చారు సార్. ఎవరు సార్? అదే ఏటీఎం బెంగళూరులో ఉంది క్రిప్టో ఏటీఎం అన్నట్టుగా నేను విన్నా. లోగడ మన టీం లీడర్సే చెప్పారు. అట్లాగే వచ్చేసిద్ది అంతా, ఏటీఎం మిషన్లు అంతా వచ్చేసిద్ది ఆల్రెడీ. సంజయ్ సార్, మీరు వెళ్ళారు కదా సార్, మీరు బెంగళూరుకి వెళ్ళి చెప్పారు కదా, మొన్న ఒకసారి చెప్పినట్టున్నారు సంజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అదే బెంగళూరులో పోయి వచ్చినా సార్ నేను. అక్కడ
మిషన్ ఏదో రిపేర్ ఉంది, అది ఆన్ లో లేదు సార్. అప్పుడు నేను పోయినాడు. మిషన్ అయితే ఉంది. ఉంది సార్, ఉంది. ఆ, కాబట్టి పెద్ద సిటీకి వచ్చింది, హైదరాబాద్ విజయవాడ వస్తే ఏముంది ఎంతసేపు. అవును, అవును. సార్ నేను చూశాను సార్, బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో చూశాను. ఏమన్నారు సార్? గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, నేను బ్యాంకాక్ లో ఆ, చూసారు నేను సార్. నేను బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ లో చూశాను సార్, క్రిప్టో కరెన్సీ ఏటీఎం. ఆల్ కానీ యూజ్ క్రిప్టో సార్, చేయలేదు సార్ నేను, కానీ యూజ్ ఆల్ చేయలేదు, క్రిప్టో చూశాను. చూసారు, ఏమన్నా మాట్లాడారు, ఎంక్వైరీ చేశారు. బిట్ కాయిన్, ఇథీరియము, ఆ తర్వాత బిఎన్బి ఉన్నాయి సార్ దానిపైన. ఉమ్. ఆ, నేనైతే అది ఆపరేట్ చేయలే, చూశాను సార్ అంతే. ఓకే ఓకే ఓకే, చాలు సార్, ఉంది అది, ఓకే కన్ఫర్మ్, చాలు అదొకటి అంతే. ఇది కూడా ఎంత టైం పట్టదులే సార్ రావడానికి, కొద్దిగా టైం పెద్ద తీసుకోదని నేను నా ఊహ. యూజర్స్ కూడా ఇప్పుడు ఇండియాలోనే ఎక్కువ ఉన్నారన్నట్టుగా విన్నాను బిట్ కాయిన్ కి, మామూలు క్రిప్టోకి. ఏమంటారు సిఎస్కే సార్? హలో, మాట్లాడండి సార్, ఎవరెవరు మాట్లాడండి, పర్లేదు. రానున్న రోజుల్లో ఇదే ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ అని చెప్పింది మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఏదైనా అంకిల్లోనే, నోట్లలోనే తక్కువ. వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో ఒక పిక్ హల్చల్ చేస్తుంది సార్. దాని ఏంటి గురించి సార్? ఎవరైనా నాలెడ్జ్ ఉంటే షేర్ చేసుకోండి సార్. అదే ఎన్ని చెప్పండి కాయిన్స్ చెప్పండి. సిస్టమ్ దగ్గర ఉన్నాయి, ఎన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి, ఏంటి అన్నది. 1.29 సిఆర్ పర్చేజ్ అయినట్టు, 21 ఎవరి దగ్గర సిఆర్ సార్? గ్రూప్ లో అంతా హల్చల్ చేస్తుంది సార్ ఆ పిక్. అది సిఎస్కే సార్ అయితే దాన్ని శోధించి చూస్తారు. ఆ సార్ లెఫ్ట్ అయినట్టున్నారు. అది చూసారా సార్ మీరు ఆ చార్ట్? లేదు లేదు సార్, చూడలేదు. గ్రూప్ లో షేర్ చేయమంటారా ఇప్పుడు? చేయండి, ఏమైంది. దాని గురించి ఎవరైనా ఉంటే వివరం చెబుతారు. పాకిస్తాన్. సార్ జేడిఆర్ గారు, సార్ మీరు కన్ఫ్యూజన్ అవ్వండి సార్. కాల్ వచ్చింది సార్. చెప్పండి సార్. రోమాన్ సార్. సార్ ఏదో సెండ్ చేశారండి, ఒకసారి చూడండి సార్. ఏది? బిట్ కాయిన్ గురించి ఏదో సెండ్ చేశాను, సెండ్ చేస్తాను. ఎందులో సార్? గ్రూప్ లో పెట్టాలి. ఏం విషయం చెప్తారు కదా. ఏం రాలేదు సార్, గ్రూప్ లో ఏం పెట్టలేదు. సార్ గ్రూప్, మన గ్రూప్ కనపడట్లా. దేని గురించి సార్? సార్ అదే దేని PVC గురించి మెటా మన సార్ పెట్టండి, నేను చూస్తాను. పెట్టండి. రెండు హ్యాండ్ రైజ్లు వచ్చాయి, 1 by 1 మాట్లాడండి సార్. ఏటీఎం మిషన్ సార్, అది ఏం సార్? ఏటీఎం మిషన్ వాళ్ళు చూపించింది ఫిగర్. ఓకే, పెట్టారా సార్ ఆల్రెడీ? వాళ్ళు పెట్టింది, వాళ్ళది ఇది వేసుకుంటారు, పేరు వేసుకుంటారు, ఆడే వేసినారు సార్. గంగాధర్ రావు ఎన్జిఏ NALM అని ఉంది సార్. ఏటీఎం మిషన్ సార్ అది.
ఆహా. ఉందా సార్? సారు డిపిఎల్ పెట్టుకోన్నారు కదా అవును సార్. గంగాధర్. రాజమల్లి వెంకటేశ్వర్ సార్ ఫ్రీగా ఉన్నారా? నిన్న బిజీగా ఉన్నారు. టైం లాస్ట్ ఎండ్ లో వచ్చారు మీరు మీటింగ్ ఎండ్ అయ్యేటప్పుడు. ఒకవేళ ఫ్రీగా ఉంటే మీరు జాయిన్ చేసి. సాయిరామ్ సార్ కొంచెం అన్మ్యూట్ చేసుకుంటారా మీరు ఫ్రీగా ఉంటే? ఓకే. ఏం సార్ సిన్సియర్ చేస్తున్నారు ఆశీర్వాద నారాయణ సార్? ఓకే ఓకే చూసాను ఓకే సార్. చూసాను. ఓకే సార్. ఉన్నా సార్? ఓకే సార్. ఓకే ఓకే. సాయిరామ్ సార్. సార్ తోటి ఎవరెవరు మాట్లాడిన సార్ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. సార్ కూడా మాట్లాడి బుద్ధి అయింది. తల ఒక మాట మాట్లాడిన ఇబ్బంది ఏముంది. సార్ ఒక్కళ్ళే మాట్లాడితే ఎట్టాగుండదు, బాగోదు కదా. ఒక 5 నిమిషాలు బాగుండిద్ది, తల ఒక మాట అంతే. నాకు మాట్లాడదామంటే ఇక్కడ ఒక్కోసారి సిగ్నల్ ఉండదు సార్, లేకపోతే మాట్లాడేవాడిని. ఇవన్నీ శ్రీనివాసరావు సార్ ఫ్రీగా ఉంటే రండి సార్, ఒక 2 minutes షేర్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే సార్. అదే సార్, రేటు ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎవరి దగ్గర భారీగా ఏం లేవులే, ఇప్పుడు ఉన్నది ఉపయోగమే. అదే నేను అనుకునేది, ఇప్పుడు మనం ఎక్కువలో కొన్నవారా, ఇప్పుడు తక్కువలో ఉన్నవారా, మన యూఎస్డిటీలన్నీ పీవీసీ మెటాల్గా మార్చి మనం వాటినే రీసీడ్ ఫండింగ్ చేసుకుంటా ఉంటే మనం ఫ్యూచర్లో ఎక్కువ గెయిన్ అవడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ మనకు ఆ సోర్స్ లేకుండా $1 $2 అవుట్కి పుట్టికి ఇచ్చే బదులు లోపలే కన్వర్షన్, ఇదివరకంతా లోపలే ఇచ్చాడు కదా మనకి. లోపలే మనకి 50 USDలు 100 USDటీలు మనం ఫార్మింగ్ చేసుకొని 4, 5, 6 అలా తీసుకున్నాం కదా. అవునవును సార్. ఫస్ట్ లో కొద్దిగా బిగినింగ్ లో బాగా ఫ్రీగా ఉన్నారు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడు టైట్ చేస్తున్నారు, బాగా టైట్ చేస్తున్నారు. వీటిలో పెట్టారు. ఓకే. టైట్ చేయడానికి కొన్ని రీజన్స్ కూడా మనం అనుకున్నాం. అదే పర్ఫెక్ట్ రీజన్ అని కూడా మనం చెప్పలేం కదా. సిస్టమ్ ఐడియాలజీ దాన్ని ఎలాగా థింక్ చేస్తుందో తెలియదు మనకి. చంద్రశేఖర్ సార్ నమస్తే సార్, మేము పిలిచాను సార్ నేను ఫస్ట్ లో. ఆ అవకాశాన్ని కంపెనీని మనం ఇంటిమేషన్ ద్వారా ఎట్లా తెలియజేస్తే వాళ్ళ ఆలోచనకు అందుద్ది. ఇప్పుడు మనకి అలా కన్వర్షన్. మాట్లాడుతూనే ఉన్నారా? లేదు సార్, మీరు మ్యూట్ లో పెట్టుకున్నారు ఇంతసేపు. ఇప్పుడు మ్యూట్ లో ఉందా? వరెవరు అదే అన్న జేబులో పెట్టుకుంటే ప్రెస్ అయింది. నోట్లోనే ఉంది సార్. ఇప్పుడు ఓపెన్ లోనే ఉంది. మనం కంపెనీకి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏం తెలియజేయాలి, వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేటువంటి ఒకటే ఉంది సార్. మనకు మెయిల్ ఐడి ఒకటిగా ఉంది. వాళ్ళు నిజంగా మెయిల్స్ అబ్జర్వ్ చేస్తున్నారా లేదా తెలియదు సార్ మనకి.
వాయిస్ రావట్లేదు సార్ శ్రీనివాస్. ఓకే. ఇప్పుడు హనుమంతరావు సార్ చెప్పండి సార్. సార్ సార్ నిన్న నమస్కారం. గ్రూప్ లో పెట్టారు కదా సిఎస్ గా సార్, ఎన్ని ఎక్స్చేంజ్ లోకి వెళ్ళింది సార్ ఇది ఆ, సార్? అవును సార్, అవును సార్. ఎన్ని వెళ్ళింది ఒకసారి చెప్పండి సార్. వెళ్తుందని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఆల్రెడీ వెళ్ళిపోయిందా అని తెలియదు, దానిపైన చూడాలి సార్. చూడాలా? ఓకే సార్. మాక్సిమం అంటే ఇప్పుడు ఎక్స్చేంజ్ ఎన్ని ఉన్నాయి మనకి? చూద్దాం. మనకి ఇలాంటి ప్రజెంట్ అవకాశాన్ని మన రిలీజ్ అయ్యే ప్రతి యూఎస్డిటీని టోకన్ ఫార్మింగ్ లో వచ్చే వాటిని బిఎస్డి అది పీవీసీలుగా మార్చుకునే కన్వర్షన్ ని ఇంటర్నల్ గా ఇవ్వండి అనే మెసేజ్ ని మనం విత్డ్రా కూడా కోరుకోవటంలా, పీవీసీ కింద కన్వర్ట్ చేసే విధంగా లోగడ్ ఇచ్చారు కదా, అట్లానే ఇవ్వండి అనే మెసేజ్ ని ఒక పరిపూర్ణంగా తయారు చేసి అందరి ద్వారా పెట్టిద్దామని, అన్ని భాషల నుంచి కూడా పెట్టిద్దామని, హిందీ బెల్ట్ నుంచి కూడా మనం తెలియజేసి లింక్స్ ఉన్నాయి కాబట్టి. సార్ మీరు మన డాలర్స్, మనకు యూఎస్ డాలర్స్ కాకుండా నాకు పీవీసీ మెటా కావాలి అది అనే ఒక మెసేజ్ కావాలా? అవును సార్, మేము ఇప్పుడు 100% మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే మనకు కావాల్సిన క్రిప్టో, నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను. మనం ఎక్కువ డాలర్స్ రేట్లో కావాలి. కొనున్నాం మొదటి సంవత్సరం అంతా, ఇప్పుడు తక్కువ రేట్లో కూడా ఎక్కువ గెయిన్ చేసుకొని ఉంటే అది ఇది యావరేజ్ అయ్యి కొంత ఉపశమనం ఉంటది. అది అవును సార్, అవును. కవరేజ్ ఏదైనా కొంచెం మనకు చిన్న చిన్న డ్యామేజ్ లాంటివి కూడా కవర్ అయిపోతాయి. అది కూడా 50% డ్యామేజ్ కవర్ అయ్యేది, కానీ ఇది మనకి అవకాశం ఇవ్వటల్లా. మనం విత్డ్రాయల్ కూడా కాదు నేను కోరుకోవటం, ఇంటర్నల్ గా ఆ కన్వర్షన్ అనేది ఇస్తే మనం సీడ్ ఫండింగ్ లోకి వెళ్ళిపోతాం. అవును ఇష్టం సార్, ఉన్నోళ్ళు చేసుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు అప్పుడు టోకన్ ఫార్మింగ్ లో ఉన్నారు, అప్పుడు సీడ్ ఫండింగ్ లో ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇటు కన్వర్ట్ చేసుకుంటారు సీడ్ ఫండింగ్ లోకి. వాళ్ళకి 150 కోట్ల మెటాలు ఖర్చు అయ్యి అకౌంట్లలోకి షిఫ్ట్ అవుతుంటాయి కదా. అవును. అది ఇలాంటి ఆలోచనలు వాళ్ళు రిసీవ్ చేసుకోవటం కానీ, దానికి ఒక ఆన్సర్ ఇవ్వటం కానీ, ఆ కరస్పాండింగ్ అనేది ఒక క్రియేషన్ అనేది ఉండాల. ఇప్పుడు మన దానికి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా ఒక రెస్పాన్స్ ఇవ్వకపోతే మనకి మన గోల మనమే కొట్టుకోవడమే తప్పితే, మెదళ్ళు చించుకొని వాళ్ళ దగ్గర నుంచి మనం విజయవాడ వైపు వెళ్తుంటే వాడు నెల్లూరు వైపు వెళ్తుంటే ఏం ఉపయోగం? ఇద్దరు సిస్టమ్ కమ్యూనిటీ ప్యారలల్ గా ఉందంటారా? వాళ్ళు మనం ఇటు వెళ్ళిపోతున్నాం, ఈ బాణం కొట్టి ఇటు వెళ్ళిపోతుంది, వాళ్ళు వాడు బాణం ఏం కొట్టి ఆలోచిస్తున్నాడో తెలవకుండా మనం ఇంకోటి ఆలోచించి కొట్టుకుంటున్నాం. మనం లేదు నెల్లూరు వెళ్ళాలా, నడిచిపోతే సిస్టమ్ డైరెక్షన్ లోనే ఉన్నాం సార్ మనం ఇప్పుడు. కాదంటల్లా. ఇప్పుడు మనకి ఇది మొదటి సంవత్సరం మేము నష్టపోయాం కాబట్టి, ఈ సంవత్సరం రేటు తక్కువగా ఉంది కాబట్టి మాకు ఈ కన్వర్షన్ కోరుకుంటున్నాం అనే దాంట్లో వాడికి వచ్చే నష్టమే ఉంది. 150 కోట్లు ఉన్నాయి పీవీసీ మెటాలు. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది, ఆ డీపీ అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తే వాటన్నిటిని డైరెక్ట్ గా పీవీసీ మెటాలు ఇచ్చేయచ్చు. వాడు ఇంత రేటు తక్కువ ఉంది, ఖర్చు అయిపోతాయి, మందిలోకి వచ్చేస్తుంది. వాడు డిమాండ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం, కానీ అవకాశం ఉన్న షట్టర్లు ఓపెన్ చేయటల్లా. సార్ కాయిన్స్ అమ్మాలంటే 10 నిమిషాలు పని సార్, సిస్టానికి గానీ అమ్మటాల. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ ని ఎంతలోకి అయిపోతాయి సార్, అవి అసలు ఆగనే ఆగు. కరెక్టే సార్. ఇప్పుడు మన డీపీలు, లక్షలాది డీపీలు మనకు వెయిటింగ్ లో ఉన్నాయా ఆడ 3 ఏళ్ల నుంచి? అదే మీరు చెప్పిన అది ప్రాసెస్ లో ప్రతి పోతే డీపీకి 75 రూపాయలు కట్టి వచ్చినాయి బయటికి అయ్యి కంపెనీ నుంచి. వాటిని పక్కన పెట్టాల్సిన పనే ఉంది. 1 నెల, 2 నెలలు, 6 నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ రీషటర్ ఓపెన్ చేయాలా? ఒక అకౌంట్ కి 10,000 షిఫ్టింగ్ పెట్టుకుంటే చిన్న అకౌంట్ లేకుండా 10,000 అకౌంట్లు ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ ఇచ్చాడు అనుకోండి, 10,000 ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే చెత్త చెదారం అకౌంట్లు అన్ని చిన్నవి లేకుండా ఒక మోస్తరు అకౌంట్లు ఉంటాయి. అట్లా ఈజీగా అయిపోతుందిలే, కానీ సిస్టమ్ మాత్రానికి ఏదో లక్ష్యం పెట్టుకొని దానికి అనుగుణంగానే స్టెప్స్ వేస్తుంది. లేకపోతే ఇప్పుడు మనం బాగా సంపాదించుకోవాలన్నాం, అదే మాట ఎడ్యుకేషన్ లో ఐఏఎస్ చదవాలి అని అనుకుంటున్నాం. ఐఏఎస్ చదవాలంటే 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి, ఎన్ని తరగతులు పూర్తయినాయి, ఎంత దూరంలో ఉన్నాం అనేది కంటికి కనపడుతుండాలి కదా. ఆ కంపెనీ లక్ష్యం ఏందో, కంపెనీ పార్ట్నర్స్ మనం పెట్టుబడి పెట్టిన వాళ్ళం, మనకు వాడు ఏం చేస్తున్నాడో, ఏం చేయదలుచుకున్నాడో ఒక ఆలోచన మనకు ఉండాలి. ఆలోచనలు అడుగు పడిందా, 2 అడుగులు పడిందా, 10 అడుగులు పడిందా, 1 అడుగు పడిందా అనేది కూడా మనకి అర్థం అవుతా ఉంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది.
కమ్యూనిటీని తీసుకురావాలన్నా అవర్స్ పట్టిద్ది అతనికి. అవర్స్ తీసుకురావచ్చు, సార్ అవర్స్ లో ఇవన్నీ మొత్తం కాయిన్స్ అమ్మొచ్చు, అన్ని చేయొచ్చు. ఎంత ఈజీ. కాకపోతే ఏదో లక్ష్యం టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని పోతాండి అదే దానికి అదే సార్, అనుకుంటాడు. మనం అదిగో పులి అని కాకుండా ఆ పులి ఏందనేది మనకు అర్థమవుతుంటే మనసారా వెయిటింగ్ లో ఉంటాం. అయితే మన పెద్దలు చెప్పింది ఏంటంటే ప్లాన్ లీక్ అయితే అవతల క్యాచ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి చాలా సీక్రెట్ గా మెయింటెనెన్స్ చేసుకుంటూ పోతాడు సిస్టమ్ లో అన్నది ఫస్ట్ లో చెప్పారు. సార్ అది ఇవన్నీ ఎట్లుంటాయంటే ఇవన్నీ మనం చెప్పుకోవడానికి కాకపోతే ఆ స్థాయియోడు వాడి నడకేంది, వాడి కథ ఏంది, వాడి వ్యవహారం ఏంది అనేది అబ్జర్వ్ చేసుకుంటాడు సార్. ఊరికి మనకు అర్థం కావు. వాడి స్థాయికి వాడి స్థాయి అర్థం అవుద్ది. హోటలోడి బిజినెస్ హోటలోడికి అర్థం అవుద్ది, కిరాణా షాపోడి బిజినెస్ కిరాణా షాపోడికి అర్థం అవుద్ది. దాంట్లో లోతుపాతులు ఏంది, వ్యవహారం ఏంది అనేది. అట్లానే వీడి స్థాయిని వీడిని కొట్టాలనుకున్నోడికి వాడి స్థాయిలో వాడు వీడు ఏం చేస్తున్నాడు, ఎందుకు కదలటం లేదు ఏందనేది వాడికి అర్థమైపోద్ది. ఇదేమి ఒక బిట్ కాయిన్ సక్సెస్ అయిపోయిన తర్వాత ఇంకో సక్సెస్ గురించి ఆలోచించాలంటే 100 రకాల స్టడీస్ ఉంటాయి. ఇవన్నీ సీక్రెట్ అనేది మనం చెప్పుకుంటున్నాం. కంపెనీ ఏమన్నా ఒక్క రోజైనా ఇచ్చిందా, అయ్యా నేను కాంపిటీషన్ వల్ల మీకు సీక్రెట్ గా ఉంచుతున్నానని? ఆ మాట చెప్పకూడదా? కాంపిటీషన్ వల్ల నేను అంత చెప్పదు సీక్రెట్ గా సార్. నడుపుతున్నానని ఒక నోటీస్ బోర్డులో పెట్టచ్చుగా. మనం చెప్పుకుంటున్నాం ఆ మాట. లీడర్స్ వాళ్ళ ఆలోచనలు ఎక్స్పరిచారు అంతే సార్. అదే మనం చెప్పుకుంటున్నాం. కంపెనీ ఆ మాట కూడా చెప్పకూడదా నోటీస్ బోర్డులో? అదో తృప్తిగా ఉంటదిగా మనకి. ఓహో, మన లీడర్స్ అనుకున్నది కంపెనీ ఆలోచన ఒకటే అయిందని చెప్పు, మనసులో ఒక హ్యాపీగా ఉంటదిగా, దిగులు లేకుండా. ఇప్పుడు నేను కూడా నిన్న చెప్పాను సార్, మెటావర్స్ కోసం ప్లాన్ చేస్తుండొచ్చు. మెటావర్స్ లో వచ్చేటి యూటిలైజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పీవీసీ మెటా యూజ్ అయ్యేలాగా తీసుకురావచ్చు అని సిస్టమ్ చెప్పలా, మనం అనుకుంటున్నాం. అదే సార్, 6 నెలలు దానికోసం వెయిటింగ్ లో ఉంచారా? ఆ డిపిల వల్ల మనకి అయ్యే డిపిలు ఆ రోజు నుంచే మీరు కన్వర్షన్ చేసుకోండి, ఇప్పుడు చెప్పిన పనే చేసుకోమన్నట్టయితే టోకెన్ ఫార్మింగ్ దాదాపు ఒక కోటి అకౌంట్ కి 200 డిపిలు మనం మిగిలించుకునే వాళ్ళం. అక్కడ అట్లా లాస్ అయిపోయామా? నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు మనకి ప్లస్ పాయింట్ గా ఆలోచిస్తున్నారో లేదో అర్థం కావటంలా. మనల్ని హ్యాపీగా ఉంచాలా, మన నడకని హ్యాపీగా ఉంచితే మనం ఇంకో నలుగురికి చెప్పి తీసుకురాగలుగుతాం. ఇప్పుడు ఏమైపోయింది, స్తబ్దత అయిపోయింది. ఎవరికి చెప్పాలన్నా ఇవాళ ఏం చెప్తామో రేపు అది ఉండటల్లా, ఎల్లుండి అది ఉండటల్లా. భయం అయిపోతుంది. ఏం చెప్పి కొత్త వాళ్ళని ఇప్పుడు ₹1,00,000 కన్నా నాకు 10 మంది ఇచ్చి కనీసం వాళ్ళకి అకౌంట్ నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర లేవు, అంతా నా దగ్గరే ఉంది. ఏ నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు? అలా ఇంకో 10 మందికి చెప్పే అవకాశాన్ని కంపెనీ ఏం చేసింది, నాకు కత్తిరింపు చేసింది. వీళ్ళకే రేపు సమాధానం చెప్పలేకపోతున్నాం, ఇంకా కొత్త వాళ్ళని ఆడ తగిలించుకుంటాం అని. ఆ మనసుకు అలాంటి స్థితి కలిగించకుండా నడిపించాల బండి. అది నేను కోరుకునేది. కంపెనీ ప్రతి అడుగు ఎంతో మంది మేధావులు ఉంటారు. ఊరికి అల్లా చిల్లాగా ఏముంటుంది, ఎంతో మంది మేధావులు ఉంటారు. ప్రతి అడుగు పైకిగా ఉండాలి కానీ పైకి కిందకి గందరగోళంగా జరిగింది ఇన్నాళ్ళు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి. మనం అందరినీ పార్ట్నర్స్ అంటుంది. పార్ట్నర్స్ అన్నప్పుడు మనకు కనీసం 50% అయినా ఆ సీక్రెట్స్ అవి ఇవి తెలవాలి, తెలియజేయాలి సిస్టమ్. కానీ అసలు పార్ట్నర్స్ అంటే మనకి 0.001% కూడా బయటికి చెప్పటాలి. అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఏం చదవాలంటే ఒక రూట్ మ్యాప్ ఉండాలా. అదే నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఏం చేస్తున్నావో రూట్ మ్యాప్ ఉండాలా. వీళ్ళ నడకంతా గమనించదలుచుకున్నాడు ఎవడైనా గమనిస్తాడు, ఆ స్థాయివాడు. ఇదేం పెద్ద విషయాలేం కావు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. శ్రీనివాస్ సార్, ఒక చిన్న విషయం సార్ నేను అడుగుతాను. చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు మీరు పీవీసీ మెటలో ఇప్పుడు అందరం కూడా ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరం కూడా సార్ సిస్టమ్ చెప్పే పనులు చేస్తున్నాం. ఇది సీల్ పని చేస్తున్నాం, లేకుంటే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, ఎల్లిబడి చేసుకుంటున్నాం. ఇవన్నీ పనులు చేస్తున్నాం అంటే మీరు పిన్ జనరేట్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా పీవీసీ మెటాలో పూర్తిగా వెళ్ళిపోవాలి. ఇది అవసరం లేదు, ఇంకా ఇది పోయిందని వెళ్ళిపోయి ఎవరు పోరు. ఎట్టబోతారు సార్ డబ్బులు పెట్టి? ఎవరు పోరు అదే నేను అడుగుతాను ఒక విషయం. ఎవరు పోకుండా కూడా ఏదో ఒక నమ్మకంతోనే మనం పని చేసుకుంటున్నాం. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇది షైన్ అవుతుంది ఖచ్చితంగా. ఒక హోప్తో వెళ్ళిపోతున్నాం. హోప్తో వెళ్ళిపోయి పిన్ జనరేషన్ చేసుకుంటున్నాం, ఎయిర్ లిబర్ చేసుకోమంటే చేసుకుంటున్నాం,
తర్వాత సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాం, వచ్చే రివార్డ్స్ ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలి, సిస్టమ్ ఏం చెప్పిందో అది చేసుకుంటున్నాం. మీరు కూడా చాలా 30-40 వ్యాలెట్లు పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నారంటే యాక్చువల్ గా మీకు పూర్తిగా నమ్మకం లేదంటే చేయకూడదు యాక్చువల్ గా. సో ఇవాళ మీరు చేస్తున్నారు. ఈ వారంలో ఒక సంఘటన జరిగింది. ఒక 15,000 డిపి అకౌంట్ అట్లానే 3 ఏళ్ల నుంచి డిపి వ్యాలెట్ లోనే ఉన్నాయి. ఆ అది సార్ అకౌంట్ నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని దానికి 15,000 రూపాయలు బిఎన్బి ఎక్కిచ్చి లైన్ లో పెట్టాను. ఎందుకు ఎందుకు పెట్టారు? దాని మీద ఉన్న నమ్మకంతోనే. ఆ అంతే, నమ్మకానికి సింపుల్ తగ్గట్టు నడక సింపుల్. కనబడ్డల్లా. ఇప్పుడు అతను ఇచ్చేటప్పుడు కూడా మా సీనియర్ అన్నమాట, నన్ను జాయిన్ చేసిన అతను పక్కన పెట్టేశాడు. క్రిప్టోలో ఒక చక్కటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఓఎమ్మ వాడి అకౌంట్ లో దాదాపు ఒక 50 రకాల క్రిప్టోలు ఉన్నాయి. అయినా దీన్ని పక్కన పడేశాడు. 3 ఏళ్ల నుంచి నేను హెచ్చరిస్తానే ఉన్నా. హెచ్చరిస్తుంటే ఇంకా ఇది డిపి క్లోజింగ్ వచ్చింది, అది వేస్ట్ అయిపోద్ది, నువ్వు అట్ట కాదు నాకు హ్యాండ్ ఓవర్ చేసేయంటే 12 పదాలు తెప్పించుకొని ఆ అకౌంట్ నా ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకొని దానికి దాదాపు 15,000 రూపాయలు బిఎన్బి ఎక్కిచ్చి అదంతా ఫార్మింగ్ చేసి ప్యాలెట్ ఫార్మింగ్ లోకి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈడ ఇవన్నీ కూడా దేవుడు కరుణిస్తే దీని పైకి వస్తాం. ఇది మూసేయదలుచుకుంటే వాడు ఎప్పుడో మూసేసేవాడు, అది కానీ సార్ ఇది ఒక మూసేయకుండా పాయింట్. నడుపుతున్నాడు. మనకి అప్పుడు కూడా అంతకుముందు మింటూ అయ్యి రీకండిషన్ లో కొన్నాడు. అప్పటికి మేము జాయిన్ కాలేదు, మేము 2019లో జాయినింగ్ అయ్యాం. ఆ మింటును కూడా రిలీజ్ చేశాడు పద్ధతిగా, మళ్ళీ రీవాపస్ తీసుకున్నాడు, అమౌంట్ ఇచ్చాడు. అట్లా ఒక చక్కటి నడక అయితే చెప్పుకోవడానికి ఉన్నది. కానీ ఇప్పుడు నడుస్తున్న నడక పైకి కిందకి. ఇప్పుడు మొన్నటిదాకా అన్లిమిటెడ్ ఇచ్చాడా ఒక్కో అకౌంట్ కి, ఇప్పుడు మళ్ళీ 25,000 లిమిటెడ్ ఇచ్చాడా? అట్లా పైకి కిందకి కాకుండా ఒకేసారి ఇచ్చేమని ఒక సిస్టమ్ మాదిరిగా. అది నేను చెప్పేది. గందరగోళం గజిబిజి మేళం. లోపల కన్వర్షన్ ఎందుకు ఇవ్వకూడదు సార్? విత్డ్రాల్ ఇవ్వటం అనేది ఒక పాయింట్. ఇదివరకు నువ్వు 50 బిఎస్డీని సీడ్ ఫండింగ్ లోకి ఎట్టయితే షిఫ్టింగ్ చేసుకున్నావో, ఇవాళ వ్యాలెట్ ఫార్మింగ్ లోంచి సీడ్ ఫండింగ్, అది టోకెన్ ఫార్మింగ్ లోంచి సీడ్ ఫండింగ్ లోకి వచ్చేవాళ్ళు ఉంటారు, చేసుకుంటారు కదా. నువ్వు ఎందుకు ఇవ్వకూడదు? ఆ కన్వర్షన్ లోగడ ఉన్నది ఇప్పుడు ఎందుకు పని చేయదు? సార్ నేను ఒక విషయం అడగదనుకున్నా, మీరు నాకు అవకాశం ఇవ్వట్లేదు. చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు సిస్టమ్ లో మీరు మెయింటైన్ చేస్తున్న వ్యాలెట్లు, చేస్తున్నటువంటి వ్యాలెట్స్, మీరు చేస్తున్న వర్క్ కూడా మాకు ఫోటో ఇన్వెంట్ చేస్తూ మీరు రియాక్ట్ అవ్వడం కూడా నేను చూస్తున్నా, వింటున్నా. సో మీరు వర్క్ అయితే ఆపట్ల, మీరు చేస్తున్నారు. ఇప్పుడు సిస్టమ్ లో ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఒక్క సెకండ్, మీరు మాట్లాడడానికి సేపు ఒక 2 నిమిషాలు పక్కన పెడదాం. పక్కన పెట్టి మీలో మీ మనసులో లేకుంటే మీరు భవిష్యత్తులో పీవీసీ మెటల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏదైనా చిన్న పాజిటివ్ అంశం ఉంది కదా, ఒక చిన్న ఆశ, గోల్ అనేది ఉంది, ఒక హోప్ అనేది మీ మనసులో ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉండబట్టే కదా సార్ 15,000 రూపాయలు అకౌంట్ కి 20,000 బిఎన్బి ఇచ్చి లైన్ లో పెట్టాను. ఆ హోప్ ని మీరు ఏమనుకున్నారు, మీరు ఏం ఆశపడుతున్నారు, సిస్టమ్ లో ఇంకా మీరు కొనసాగుతున్నారు ధైర్యంగా, ఓపెన్ గా. ఇప్పుడు కూడా బిఎన్బి ఖర్చు పెట్టి వేరే వ్యాలెట్లు కూడా 3 years లో హోల్డ్ లో ఉన్నటువంటి వ్యాలెట్లు కూడా మీరు యాక్టివ్ గా తీసుకొస్తున్నారు. సో ఇది ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు ఆ పాజిటివ్ అంశాన్ని కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ గా చెప్పండి సార్. మీరు ఏ హోప్ తో చేస్తున్నారు? మీరు ఏం లేదు సార్, ఇప్పుడు మనం మన నడకని ఆలోచించాలి అంటే, అంతకుముందు ఇలాంటి సెక్షన్ లో సక్సెస్ అయిన బిట్ కాయిన్ మనం అనాలిసిస్ చేస్తే, అది స్టార్టింగ్ రోజుల్లో పిజ్జా కింద పేమెంట్ ఇచ్చిపోయాడు అంటే ఫ్యూచర్ లో అది పెరుగుద్దనే ఆలోచన అతనికి లేకనే కదా. ఇప్పుడు అలాంటి ప్రక్రియని మనం ఇప్పుడు మళ్ళీ అదే స్థితిలో ఇప్పుడు రూపాయి కాడ నరికి మనం సొమ్ము చేసుకుంటే అదే పని అవుతుంది రేపు. మనం సావో బతుకో ప్రూఫ్ అయిపోయింది అంటే ఒక 10 ఏళ్ళ టైం ఉంది. ఆ పిజ్జా అమ్మిన రోజుకి అది ఒక సక్సెస్ రేట్ కి మంచి మార్కెట్ వచ్చిన దానికి ఒక 10 ఏళ్ళు జరిగింది. అంటే మనం కూడా కష్టమో నష్టమో ఒక 10 years అనేది దీంట్లో పోరాడాలా, పోట్లాడాలా, నడవాలా. కానీ ఆ నడక సంతోషదాయకంగా ఉండాలి అనేది నేను కోరుకుంటున్నా, అంతే, ఇంకేం. ఆ ఉద్దేశంతో నేను ఇవాళ కొత్త ప్యాకెట్ కూడా టేక్ ఓవర్ చేసింది. ఎంత మనసులో బాధపడుతున్నా రేపు ఫ్యూచర్ లో ఈ అవకాశం రావచ్చు. అప్పుడు మనం అందుకోవాలి అంటే ఇప్పుడు నడవాలి అంటే వీటన్నిటినీ పీవీసీ, నేను ప్రతి డాలర్ని పీవీసీల కింద మార్చేసుకుంటూ పోతున్నా. ఎక్కువ రేటు ఉన్నప్పుడు అప్పుడు జరిగింది మొదటి సంవత్సరం అంతా. ఇప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకా వేగంగా అన్ని మార్చుకుంటూ వెళ్తున్నా. ఎక్కడ ఏది ఒక్కటి బయటకు వచ్చినా అన్ని పీవీసీలోనే కన్వర్షన్ చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నా కోరిక కూడా అదే. వ్యాలెట్ ఫార్మింగ్స్ లో మనకి చాలా ఉన్నాయి రావాల్సిన అకౌంట్స్ లో, వాటన్నిటిని అక్కడి నుంచి అక్కడే సీడ్ ఫండింగ్ లోకి వచ్చింది అనుకో, మనకి బయటికి తెచ్చి లోపలికి పంపించి ఈ ప్రయాసం అంతా లేకుండా పోద్ది కదా.
అవును సార్, అవును. అది మనం ఇప్పుడు కంపెనీ నుంచి ఇప్పుడు మనం డిపి విత్డ్రాల్ కూడా వ్యాలెట్స్ కోరుకోవటం. డిపి వ్యాలెట్స్ ఇన్యాక్టివ్ లో చాలా ఉన్నాయి సార్. చాలా లక్షల డిపిలు ఉన్నాయి. ఆ డిపిల్ని తీసుకొస్తుందని మీరు అనుకుంటున్నారా? దాన్ని అంతే ఇంకా వదిలేస్తుంది అంటున్నారా? ఏమనుకుంటారు? ఇప్పుడు తను వాటిని తీసుకురావాలంటే ఇంకొక ఛాయిస్ ఎప్పుడో ఇవ్వాలండి. 1 year అయిన తర్వాతనే ఒక 10,000 డీబీలకు ఒక అకౌంట్ కు ట్రాన్స్ఫర్ ఇచ్చి ఉన్న 80 లక్షల అకౌంట్లన్నీ 10,000 డీబీలకి ఒక్కో అకౌంట్ కి ఒక అకౌంట్ షిఫ్ట్ చేయించాల్సిన పని మొదటి సంవత్సరం పూర్తయ్యేసరికి చెయ్యాలి. తను చేయలా. 2వ ఏడు అయిపోయింది, 3వ ఏడు వచ్చేస్తుంది. చేయటానికి ఏం ఇబ్బంది? డీపీలు మళ్ళీ కొత్తగా కనెక్ట్ అవుతాయి. నువ్వు ఎక్కడ 5% అక్కడ తీసేసుకుంటున్నావు, సర్వీస్ ఛార్జీ తీసుకుంటున్నావు, బిఎన్బి తీసుకుంటున్నావు, 5% తీసుకుంటున్నావు. ఆ డీపీలని మనం టీమ్ చేత పెట్టించాం కదా. 30 డీపీల వాళ్ళకి 32 లక్షలు వస్తుందని చెప్పని పెట్టించామా లేదా? అవును సార్, పెట్టించు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ వ్యాలిడే కదా. అవును. అవన్నీ మనం వాడకంలోకి తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలంటే చిన్న చిన్న అకౌంట్ కాదు, 10,000 మినిమం ట్రాన్స్ఫర్ చేయాలి ఒక అకౌంట్కి. అప్పుడు దాంట్లో సర్క్యులేషన్ అనేది ఒక వైనం ఉంటది. ఈ 300 400 డీపీలు వేసి అవి వేస్ట్. హనుమంతరావు సార్, మీరు చెప్తున్నారు. అప్పుడు కూడా నేను ఆ రోజు క్లోజింగ్ రోజుగా సార్ ఫుల్ నైట్ మన కువైట్ మీటింగ్ అయిపోయిన తర్వాత రాజేష్ గారు చెప్పిన తర్వాత ఆ నైట్ మళ్ళీ 11 నుంచి స్టార్ట్ అయ్యి తెల్లారి 5 6 దాకా కూడా నాన్ స్టాప్ వర్క్ చేసి ఈ ఆనెక్స్ అకౌంట్లన్నీ తీసుకొచ్చి ఒక అకౌంట్కి షిఫ్ట్ చేసి అప్పుడు షిఫ్టింగ్ ఇచ్చాడు. ఒక అకౌంట్కి నేను దాదాపు $9,000 షిఫ్ట్ చేసేసరికి ఇంకా నో ఎంట్రీ అని పెట్టేశాడు. ఫుల్ నైట్ ఆ రోజు వర్క్ చేశాను నేను. ఇప్పుడు చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఎందుకు అది క్లోజ్ చేసింది? మీ అనాలిసిస్ ఏమంటారు? ఎందుకు ఈ నో ఎంట్రీ బోర్డు ఎందుకు పెట్టింది? ఎంట్రీ బోర్డు ఎందుకు పెట్టాలా? పోనీ ఎన్ని అకౌంట్ అయితే అన్ని బలమైన అకౌంట్లు తయారవుతాయి కదా. రీజన్ ఏమేంటుందో ఎవరు మనం చెప్పలేకపోతున్నాం. ఏ రీజన్ కూడా మనం చెప్పుకోవటమే కానీ కంపెనీ నుంచి వచ్చేది 1%, మనం చెప్పుకునేది 99% సార్. ఇదే కాదు, సెటిల్మెంట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. 5,000 అమితిస్తు చేసుకునేవాడికి డబుల్ అమౌంట్ ఇస్తాను, టొపాజ్ చేసుకునేవాడికి డబుల్ అమౌంట్ ఇస్తాను. సెటిల్మెంట్ అనేది ఖండితంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. గోడ మీద వాటంగా మన లీడర్లో 2 రకాలుగా చెప్పుకుంటూ పోయారు ఏదో ఒకటి రకంగా. అట్లా ఇస్తే చాలా మంది అమితిస్తు అప్పుడు చేసుకునే అవకాశం తీసుకునేవాళ్ళు. బొడ్డు రాజశేఖర్ సార్ మీరు హ్యాండిల్ చేశారు సార్, మీరు మాట్లాడాలనుకుంటున్నారా? బొడ్డు రాజశేఖర్ సార్, మీరు అన్నిటి ఆప్షన్ ఇచ్చాం. టైం 15 minutes ఉంది. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? బొడ్డు రాజశేఖర్ సార్. ఓకే, ఫ్రెండ్స్ శ్రీనివాసరావు ప్లీజ్ కంటిన్యూ సార్. సార్ హ్యాండిల్ చేశారు అప్పుడు. ఉప్పలపాటి గోవింద్ సార్, మీరు మాట్లాడాలి. మీరు చాలా రోజులైంది మాట్లాడి, మీ మాట విని. సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికి మన పీసీ మెటా పార్ట్నర్స్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. రాజేష్ గారికి, కోట ఇంగ్లీష్ గారికి, రాజమౌళి వెంకటేశ్వర గారికి, కేవీకే యాదవ్ గారికి, అందరికి కూడా సార్ పేరున తాటమాల శంకర్ గారికి కానీ, మాలవ రమేష్ గారికి కానీ, సుజాతం గారికి కానీ, ఇలా పేరున అందరికి మన పార్ట్నర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. నా పేరు వచ్చి ఉప్పలపాటి గోవింద్, తెనాలి, గుంటూరు జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ. మా పేరు వచ్చి పెలుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు. నేను పెర్లవైన్లో 2019 ఆగస్టు 10వ తారీఖు ఇచ్చాను. మా పేరు వచ్చి పెరుగు శివరామకృష్ణ ప్రసాద్ గారు సార్. థ్యాంక్ యూ. మేము అన్ని అప్డేట్స్ మీరు చెప్పాయని వింటా ఉన్నాం. సిస్టమ్ ఏదైతే అవకాశం ఇచ్చిందో అవకాశాలన్నీ కూడా ఉపయోగించుకుంటూ పోతున్నాం సార్. ఏదో ఒక రోజు మంచి జరిగితేనే దాని మీద, ఎందుకంటే క్రిప్టో అనేది మనకి తెలియని క్రమంలో మనకి పీవీసీ మీటా పెర్లవైన్ ద్వారా మరియు పీవీసీ మీటా ద్వారా క్రిప్టో కరెన్సీ అర్థమైంది సార్. ఏదో కొద్ది గొప్ప అంటే పెద్దగా మనకి తెలియదులే కానీ చాలా లీడర్స్ చాలా మంది ఉండి ఉంటారులే కానీ మాకైతే మాత్రం మన పీవీసీ మీటా రిచ్ భారత్ కోవిడ్ మీటింగ్ ద్వారానే
ఒకటి ఇంకా ఇందాక గ్రంథి శ్రీనివాస్ గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. గతంలో సార్ బిట్కాయిన్ ని నిజాల కోసం పోగొట్టుకుని ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకంటే సార్ విలువ లేకుండా చూసి దాన్ని చాలా చీప్ గా చూసి దాన్ని బిట్కాయిన్ ని పిజ్జా కోసం అమ్మేశారు, పేమెంట్ చేశారు ఆయన. సార్ సో అలా ఆయన తప్పు చేసి ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. సార్ సార్ ఏమంటారంటే అలాంటి తప్పు మనం చేయకూడదు, ఆల్రెడీ మనకు లెసన్ అయ్యింది, ఆల్రెడీ మనకు గుణపాఠం అయింది. సార్ ప్రజెంట్ టీవీసీ మట్టి కూడా అలాంటి స్టేజ్ లో ఉంది, మనం దాన్ని కాపాడుకోవాలి, పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. మీరేమంటారు? కాపాడుకోవాలి సార్, మనం కూడా కాపాడుకోవాలి. పీవీసీ మెటాని మనం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతే, ఆ పీవీసీ మెటాని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా. కాకపోతే ఇప్పుడు సీడీ బండింగ్ చేసాం కదా సార్, ఇప్పుడు నేను 10,000తో సీడీ బండింగ్ చేసాం అనుకో, 10,000కి 10,000 సిస్టమ్ ఇవ్వాలి కదా సార్ మనకి. 10,000 ఇవ్వాలి కదా. అట్లా లక్షల్లో కోట్లలో మన పార్ట్నర్స్ ఉండాలి. 2 లక్షల మంది చిల్లర మంది అందరు చేసి ఉన్నారుగా. ఆ 150 కోట్లలో ఎంతో కోట ముందు సేల్స్ అయ్యి ఉంటాయిగా, మనందరికి ఇవ్వాల్సింది అవకాశం ఉంది కదా. అచ్చం 150 కోట్లు అక్కడ స్టాక్ లేవు కదా అనేది నా అభిప్రాయం సార్. అందుకని పీవీసీ మెటాని ఎట్టి పరిస్థితుల్లో మనం జాగ్రత్త చేసుకోవాలి సార్. 150 కోట్లు అన్ని రిలీజ్ అయిపోయి అంటారు మీరు? రిలీజ్ అవుని అని అంటలా. ఇప్పుడు మనకి ఏదైతే సిస్టమ్ ఫౌండర్స్ ఉన్నారో ఫౌండర్స్ దగ్గర కొంత ఉండొచ్చు, కొంత మనకి ఇప్పుడు ఆఫర్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 10,000 పీవీసీ మెటా నా శక్తికి ఉంది, నేను చేశాను. అలాగే 1,00,000 చేయగలిగిన వాళ్ళు 1,00,000 చేశారు. ఆ లక్షకి రావాలి అక్కడ, వస్తాయి, రావాలి కదా సార్. 200% అయితే రావాలి కదా. 200% మరి సిస్టమ్ అవన్నీ చూసుకోవాలి కదా. అవన్నీ సిస్టమ్ ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎట్లా ఇవ్వాలో, ఫార్మింగ్ ద్వారా ఎలా ఇవ్వాలో, ఎర్లీ బోర్డ్ ఎలా ఇవ్వాలో అనేది అన్ని పరిగణలో చూసుకొని నిదానంగా అయినా సరే మనకి ఒక మంచి సమయం చూసి మంచి అప్డేట్ వస్తుందని మన మెయిన్ ఏదైతే మనకి అవ్వాలనుకుంటున్నామో ఏది మన బైనాన్స్ లో ఇట్లా మనం అనేది ఎన్ని చూసుకొని సిస్టమ్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను సార్. కాస్త లేట్ అయినా కూడా మంచి జరిగింది అనుకున్నాను. పీవీసీ మెటాల్ కూడా అందరి దగ్గర స్టాక్ ఉండాలా, ఎవరైతే మన పార్ట్నర్స్ ఉన్నారో అందరి దగ్గర ఉండాలనేది నా అభిప్రాయం సార్, మన బిట్కాయిన్ లాగానే సార్. చంద్రశేఖర్ ఓకే సార్, నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ సార్. ఓకే సార్. రామకృష్ణ సార్ మీరు హ్యాండిల్ చేశారు సార్. రామకృష్ణ గారు. చంద్రశేఖర్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్ నమస్తే, ప్లీజ్ వెల్కమ్ టు. నమస్తే సార్. పిలిచినట్టున్నారు, ఇందాక పిలిచారు. నేను పిలిచాను సార్, నిన్న లాస్ట్ లో వచ్చారు, టైం లేదు మీకు. ఇవాళ ఏమైనా ఫ్రీగా ఉంటే వస్తారేమో, పిలిచాను సార్. అవునవును సార్, వింటున్నా భోజనం చేస్తున్నా. ఇందాక సార్ మాట్లాడేటప్పుడు, గ్రంథి శ్రీనివాసరావు గారు మీరు మాట్లాడేటప్పుడు విన్నాను సార్. సో సార్ అన్నట్టుగా ముందైతే అందరికీ నమస్కారం సార్. సమయం భావం వల్ల పేర్లు చెప్పలేదు. సో ప్రతి ఒక్క నా పీవీసీ మెటా కుటుంబ సభ్యులకి నమస్కారం సార్. అయితే ఇందాక సార్ అన్నట్టుగా ఒక బిట్కాయిన్ తోటి మనం పీవీసీ మెటాని పోల్చుకొని ఇప్పుడు రేటు తక్కువ ఉంది కదా, సో ఆ స్థానానికి రాకూడదు కదా అనుకుంటే జనరల్గా అదొక పాయింట్. అయితే ఇందాక మన కేవీకే యాదవ్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి మనకు సిస్టమ్ అనేది 200% ఆఫర్ ఒకటి ఇచ్చింది సార్. సో ఇవన్నీ బేరీజ్ చేసుకుంటే మనకు 150 కోట్ల పీవీసీ మెటల్ అనేది సిస్టమ్ దగ్గర ఉన్నాయనేది మనం వింటున్నాం. సర్క్యులేటెడ్ సప్లై ఎంత ఉన్నది అనేది మనకు కొంచెం క్లారిటీ అనేది లేదు కాబట్టి ఖచ్చితంగా సిస్టమ్ ఒక గణాంకాలతోటి ముందుకు వెళ్తుంది సార్. ఇప్పుడు సార్ అన్నట్టుగా లోపల ఉన్న యూఏజిటీలని, గ్రంథి శ్రీనివాసరావు సార్ అన్నట్టుగా లోపల ఉన్న యూఏజిటీలని మనకు పీవీసీ మెటాగా కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్నారు. సో సిస్టమ్కి తెలుసు సార్, నేను జనరల్గా నా ఒపీనియన్, ఎందుకంటే ఏ సమయంలో ఏరియాలో చెప్తుంది. మన అయితే చేయాల్సింది ఏం లేదు సార్, ఒకటే మన పీవీసీ మెటాల్ని మనం కాపాడుకుంటూ మనం ఏదైతే సిస్టమ్ తను సొంతగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుందో దానికి అనుకూలంగా మనం వెళ్ళినప్పుడు మాత్రమే ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో మన బిట్కాయిన్ కనుక పిజ్జాకి అమ్ముకున్నట్టు కాకుండా ఇప్పుడు తక్కువ ఉన్నది రేట్ అని చెప్పేసి ఇందాక సార్ చెప్పారు, పెద్ద వ్యాలెట్ అసలు పక్కన పడేశారు, ఆయన క్రిప్టో గురించి బాగా నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి. సో మరి అలాంటి వ్యక్తుల్ని చూసుకున్నట్టయితే మనకు ఏంటంటే కొన్నారు, ఆడబెట్టుకున్నారు. డిపి వ్యాలెట్ అయితే కొంతమంది చాలా మంది, దాని విలువ ఇప్పుడు అనేది అర్థం కాదు. ఇప్పుడు ఆ బిట్కాయిన్ అమ్ముకున్న ఆయనకు ఆ రోజు తెలియలేదు కదా సార్, తెలిస్తే అమ్ముకునేవాడు కాదు కదా. మరి తర్వాతలా ఇప్పుడు తెలిసి లాభం ఏంటి?
తెలుసుకున్నాడు. అయిపోయింది కానీ అదే చేతిలో సార్. అయితే అంతా అయిపోయింది కదా, చెరువులో నీళ్ళు చెరువు వెనక వచ్చేస్తున్నాయి. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఆ నీళ్ళు అయితే వెళ్ళవు, కొత్త నీరు వస్తే తప్ప. అవును కదా సార్. అంతే కాబట్టి అంతే మనకు ఏదైతే సిస్టము తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది సరే. రోడ్ మ్యాప్ అయితే మనకి ఇచ్చింది సార్ అన్నట్టుగా. రోడ్ మ్యాప్ అందులో మారుస్తుంది. మనందరం కూడా చూసే వాళ్ళకి ఎట్లుందంటే ఇదొక మనకు సిస్టమ్ గురించి డబ్బులు రావట్లేదు కాబట్టి కొంతమంది అయితే విసుగు చెంది ఉన్నారు, కొంతమంది ఏమో రేపు అనే భవిష్యత్తు కోసం చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా మనకి ఏదైతే సిస్టమ్ ఇచ్చిందో, మనం ఏదైతే పెట్టుబడులు పెట్టి 13 దగ్గర ఉన్నప్పుడు కొనుక్కుంటూ తగ్గుతుంటే కొనుక్కుంటూ మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంటే కొనుక్కుంటూ మళ్ళీ పెరుగుతుంది అనే ఆశతోటి కొనుక్కొని ఉన్నాము. గ్రంథి శ్రీనివాస్ సార్ అన్నట్టుగా కొంచెం మరి టోకెన్ ఫార్మింగ్ లో మళ్ళీ లోపలనే సీడ్ ఫండింగ్ చేసుకునే అవకాశం ఇస్తే గనక మనం పెట్టుకున్న రేట్లకు కూడా పెద్దగా అప్పుడు వచ్చిన వాళ్ళకైతే ఇప్పుడు చాలా వరకు రేట్ అనేది కొంచెం తగ్గుకుంటూ వస్తుంది సార్. మళ్ళీ రేటు పెరిగినాక ఇది లాభాలలోకి మన వాళ్ళు వెళ్తారు. అయినా సరే మనం అనుకుంటున్నాం కదా, మన మాటలు మనం మాట్లాడుకోవటమే తప్ప సిస్టమ్ అయితే మనం చెప్పింది ఏది వింటదేం కానీ మనకు అనుకూలంగానైతే తీసుకురాదు. మరి పోయిన నెల ఇప్పుడు ఈ నెల 4వ తారీఖు మనకు అప్డేట్ వచ్చింది సార్. ఇప్పటికి ఇంకా నెల కాలేదు. నెల అయిన తర్వాత మరి జూలై 28గా మన పీవీసీ మెటల్ లాంచ్ అయింది. అప్పటికల్లా ఒక మంచి అప్డేట్ వస్తే మనం అందరం కూడా పాత రోజుల్ని గుర్తు చేసుకొని ఆనందంగా గడుపుతామని అనుకుంటున్నాను సార్. బర్త్డే కోసమే ఈ అప్డేట్ కూడా హోల్డ్ చేస్తుంది అనుకుంటున్నాను సార్ నేనైతే. అనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోపు అది ప్రాజెక్ట్ రెడీ చేసుకొని మీ పని మీరు చేసుకోండి అన్నది మీ పేషెన్స్ కి కూడా చాలా ధన్యవాదాలు కూడా తెలియజేసింది సిస్టమ్. అవును అది ఆ విషయం కూడా చెప్పింది. అంటే ఇంకా మనల్ని పరీక్షిస్తుంది, ఓపిక ఉండండి మీకు నేను ఏం చేయాలో చేస్తా అంటుందేమో అని అనుకుంటున్నాం సార్. ఖచ్చితంగా చేస్తూనే నమ్ముదాం సార్. ఎందుకంటే మనం చేసేది ఏం లేదు, నమ్మటం తప్ప. అనిల్ సార్ ఆండ్రాయిడ్ ఇచ్చింది సార్, తీసుకున్నాం సార్. అనిల్ ఓకే సార్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. అనిల్ సార్ ఇలాగ హ్యాండ్ సార్ ఇచ్చారు మీకు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మన పీవీసీ మెటాలో ఉన్న అడ్మిన్స్ కి మరియు సభ్యులందరికీ నేను ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒక డౌట్ ని చెప్పాలనుకుంటున్నాను, దాన్ని అపార్థం చేసుకోవద్దు. చెప్పండి సార్. ఇక్కడ ఊరు అపార్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. సార్ ఇప్పుడు మన దాంట్లో చాలా మంది కొన్ని కొత్త విషయాలు చెప్పటం వల్ల కొందరికి అది కొంచెం ధైర్యంగా కొంచెం హెల్ప్ పరంగా ఉంటుంది. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి ప్రత్యేకంగా అందరికి కూడా మరొకసారి నేను ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను సార్. అయితే పీవీసీ మెట్ అనేది మన ఇండియాకి సంబంధించింది కాదు, ఇది ఫారిన్దే. కానీ దీన్ని డెవలప్ చేసింది మన ఇండియన్సే కదా సార్. 2 తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, ఇండియాలో పలు వేరే వేరే రాష్ట్రాలు అయినప్పటికీ. కానీ ఇప్పుడు డాక్టర్ జానెల్ జాన్సన్ ద్వారా టీమ్ కానీ తన ద్వారా వచ్చే ఏ విషయాలు కూడా మనకి పీవీసీ మెటలో హెల్ప్గా ఉంటున్నాయా సార్? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ ఒకటి వచ్చింది, దాని ద్వారా ఇప్పుడు ఆపరేషన్స్ అవ్వచ్చు, కొన్ని ఆఫీసులు అవ్వచ్చు, చాలా అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు బిట్ కాయిన్ ఉన్నప్పుడు టెక్నాలజీ వేరు, కానీ అప్పట్లోనే మరి అది ఫాస్ట్గా వచ్చింది. ఇప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వేరు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, మరి పీవీసీ మెటాలో ఉన్న అప్డేట్స్ మరి చాలా స్లో అవుతున్నాయి కదా సార్. మరి చాలా విషయాల్లో కొన్ని కంట్రీస్ లో మిలిటరీ పరంగా అవ్వచ్చు, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, మరి ఏఐ సపోర్ట్ హెల్ప్ తీసుకుంటున్నాయి. మరి ఇప్పుడు మన పీవీసీ మెటాలో మెటావర్స్ హెల్ప్ అంటున్నారు, ఏఐ హెల్ప్ అంటున్నారు, కానీ దీని ద్వారా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవ్వట్లా. ఇంకో విషయం ఏంటంటే మన పీవీసీ మెటాలో కొంతమంది చనిపోయారు కూడా. మరి చనిపోయిన సంగతి మనకు తెలుసు కానీ సిస్టమ్ తెలియదు కదా. మరి వారి విషయంలో కూడా మరి సిస్టమ్ మరి ఎలా హెల్ప్ చేయగలదు? వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియదు, వాళ్ళు కూడా దీంట్లో ఏం ఎంటర్ అవ్వట్లేదు, వాళ్ళ నెంబర్లు కూడా దీంట్లో లేవు. మనం అంటే ఇప్పుడు ముందు వెళ్తా ఉన్నాం జర్నీలో. మరి మన జర్నీలో చాలా మందికి మరి ఈ నష్టమే జరుగుతుంది సిస్టమ్ ద్వారా. పాత కొన్ని అకౌంట్లు ఉన్నాయంటే వాళ్ళు దీంట్లో వచ్చింది కూడా లేదు మంట, వాళ్ళు కూడా అట్లా ఆగిపోయారు. మన పాటికి మనమే అన్ని అప్డేట్ చేసుకుంటే వెళ్తున్నాం, సీట్ పని కావచ్చు, టోకెన్ పని, ఇవన్నీ.
కానీ కొన్ని విషయాల్లో మనకి సిస్టమ్ ద్వారా న్యాయం జరగట్లేదు అనేది నా అభిప్రాయం సార్. మరి దీని విషయంలో నాకు మీ దగ్గర నుంచి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశిస్తున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజమండ్రి నుంచి సార్ వేగంగా ఉంది. అనిల్ కుమార్ సార్, నమస్తే సార్. ఓకే, మీరు మాట్లాడండి సార్. సార్ వింటాను. అయితే జనరల్ గా ఏంటంటే సార్, క్రిప్టోలో ఉన్న లక్షణాలన్నిటి మన గురువుల ద్వారా మనం వింటూనే ఉన్నాము. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాలుగా మనకు సిస్టమ్ అయితే హామీలు ఇచ్చింది సార్. ఆ హామీల ప్రకారంగా మనం వెళ్తున్నాం. ఇక చనిపోయే వాళ్ళంటే ఇక రేపు ఏం జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు. మన గురువులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు రాజేష్ సార్ కానీ, మనకు సిఎస్కే సార్ కానీ, ఇప్పుడు గోవింద్ సార్ కానీ, మన వాళ్ళు ఏమంటారు అంటే ప్రతి ఒక్కరు కూడా మీ 12 పదాలు జాగ్రత్తగా రాసుకోండి. మీ రాసుకున్న 12 పదాలని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ఇది అని ప్రతిసారి మనకు మీటింగ్లో చెప్తూనే ఉంటారు. మరి పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళదే కదా సార్ బాధ్యత ఇక్కడ. నేను ఏదైతే రూపాయి పెట్టుబడి పెట్టుకున్నానో నా రూపాయి ఎక్కడ పోయిందనే చూసుకోవాల్సింది నేనే, సిస్టమ్ కాదు. సిస్టమ్ ఏం చేస్తుంది, క్రిప్టో కరెన్సీలో అప్పుడున్న బిట్ కాయిన్ కూడా ఇప్పుడున్న సార్ టెక్నాలజీకి మనం పోల్చుకుంటే, అప్పుడు బిట్ కాయిన్ వచ్చినా కూడా 2009లోనే వచ్చింది అంటున్నారు సార్. 2009లో వస్తే 2013 దాకా కూడా దాని డెవలప్మెంట్ అనేది ఎక్కువ లేదు, తన పని అయితే తాను చేసుకుంటూ పోయిందని విన్నాం సార్. సో మరి అప్పుడు ఒకటే బిట్ కాయిన్ ఉన్నది సార్. ఇప్పుడు మరి 26,000 క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని వింటున్నాం. కాబట్టి మరి ఇన్ని క్రిప్టో కరెన్సీలలో మనం కూడా ఒకరం కాబట్టి మరి వాటితోటి మనం పోటీ పడాలి. ఇప్పుడు టెక్నాలజీ ఉంది. సో అందరికీ ఏదో రకంగా ఈ 66,000 క్రిప్టో కరెన్సీలో మనకు తెలిసిన వాళ్ళని మందలిస్తే ఇందాక సార్ చెప్పినట్టు కనుక ఒక 50 రకాల క్రిప్టో కరెన్సీలు సార్ దగ్గర ఉన్నాయి, మన దాన్ని మాత్రం పక్కన పెట్టారు అని చెప్పారు. సో అవగాహన ఉన్న వాళ్ళకి ఏంటంటే సార్, వాళ్ళకి ఏదైతే పలాని కాయిన్ మీద బాగుంది అనుకున్నారు వాళ్ళ నమ్మకం ప్రకారంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుని ముందుకెళ్తున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, మనం 13 చూసాం, 2 ఇప్పుడు 1 రూపాయని చూస్తున్నాం. కాబట్టి ఇది పెరుగుతుందో పెరగదు అనే భయంతో అయినా సరే ఇందాక సార్ చెప్పినట్టుగా ఒకవేళ పెరిగితే పరిస్థితి ఏంటి, అందుకని మన వ్యాలెట్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరైతే మన సిస్టంలోకి వచ్చారో వారిదే సార్. ఏ క్రిప్టో అయినా చూడండి, జనరల్గా నేను అంటే కాయిన్ పేరు చెప్పాను కానీ చెప్తాను. మొన్న రీసెంట్గా లాంచ్ అయింది కాయిన్, అందరం బాగుంది అనుకున్నాము. దాంట్లో కొంతమంది పెట్టుబడి కూడా పెట్టుకున్నారు. ఆ బాగుంది అన్న కాయిన్ 2.98 దాకా వెళ్ళింది సార్. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఒక 2 నెలల కిందట 0.40 దాకా వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 0.75 మీద రన్ అవుతూ ఉంది. సో 2 monthsగా నేను దాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఇప్పుడు అక్కడంటే దాన్ని మనకంటే ఇక్కడ ఒక మీటింగులు ఉన్నాయి, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాధకాలు చెప్పుకుంటున్నాం. మరి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు మనకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ట్రేడింగ్ కూడా నడుస్తూనే ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే పెట్టుబడులు పెట్టుకున్నారో పెరిగినాక తీసుకోవడం తప్ప. ఇప్పుడు మన ఒక పీవీసీ మెటా అనే సమాధానం రావట్లేదు సార్, మెయిల్ పెడితే మనకు రావట్లేదు అనుకుంటున్నాం మేము. ఇతర క్రిప్టో కరెన్సీల్లో కూడా అట్లే ఉంది సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ బేస్డ్ కాయిన్ కాబట్టి మంది ఇక్కడ మన వాళ్ళు అనేది మనతో పాటుగా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని ఉన్నారు కాబట్టి మన బాధ సాధలు వినటం కోటని ఈ సమావేశాలు ఏర్పాటు చేసి మనం మాట్లాడుకుంటున్నాం సార్. కాబట్టి ఏదేమైనా ఎదురు చూడటమే మనం చేసే పని సార్. మన వ్యాలెట్లు మనం కాపాడుకోవాలి, 12 పదాలు మనం రాసి పెట్టుకోవాలి. ఆ రాసి పెట్టుకున్న 12 పదాలని మనం రేపు ఉంటామో ఉండమో అనేది తెలుసు కాబట్టి మనకు కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ జాగ్రత్తలు మనం పాటిస్తే మరో బిట్ కాయిన్ లెక్క మన పీవీసీ మెటా కూడా ఈ రోజు పెరగకపోయినా ఇంకో 5-10 సంవత్సరాలలో పెరిగినా మనం పెట్టిన పెట్టుబడులకు ఖచ్చితంగా మనం అయితే లాభాలు అయితే తీసుకుంటామని నేను నమ్ముతున్నాను సార్. అనిల్ సార్, నేను సమాధానం కరెక్టే చెప్పానేమో అనుకుంటున్నా. ఎస్ సార్ మీరు చెప్పిన సమాధానం కరెక్ట్. ఇప్పుడు సిస్టమ్కి మనుషులతో పని లేదు. ఎవరు రాజేష్ సార్ అయ్యో కరెక్ట్గా మీటింగ్ పెట్టాడు, 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా ఆయన నడుపుతున్నాడు, ఆయన వ్యాలెట్ నేను చూడాలి, ఆయన బాగోగులు నేను చూడాలని సిస్టమ్కి అవసరం లేదు. ఒక అడ్రస్గా మాత్రమే ట్రీట్ చేస్తుంది. ఇది ఒక బ్లాక్ చైన్ టెక్నాలజీ కాబట్టి ఒక అడ్రస్గా ట్రీట్ చేస్తుంది అంతే. ఇప్పుడు బిట్ కాయిన్లో కూడా కొన్ని వందల అడ్రస్లు గల్లంతలు అయిపోయాయి. అంటే అవి మర్చిపోయారు, పాస్పోర్ట్లు మర్చిపోయారు, పారేసుకున్నారు దాన్ని. ఎందుకంటే అప్పుడు విలువ లేకుండా ఉన్నది కాబట్టి దాన్ని చాలా చీప్ గా చూసి వ్యాలెట్ అడ్రస్ మర్చిపోయారు, సీక్రెట్ వర్డ్స్ మర్చిపోయారు. ఇప్పుడు
దాని విలువ పెరిగింది. అట్లాంటి కొన్ని మిస్లీనియన్స్ బిట్ కాయిన్స్ కోట్లలో ఉన్నాయి సార్. అవును సార్. ఇవన్నీ బిట్ కాయిన్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. నిజంగా బిట్ కాయిన్ బ్లాక్ చైన్ టెక్నాలజీలో జరిగిన అంశాలన్నీ కూడా వాటి నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ఒకటేంటంటే సార్, మనము ఇక్కడ ఈ మీటింగులు పెడుతున్నారు కాబట్టి కొనుక్కోవటమైనా ఇక్కడే తెలుసుకున్నాము సార్, అమ్మటమైనా ఇక్కడే తెలుసుకుంటాము, రేపటి రోజు లాభాలు వచ్చినా మనమే తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే సార్, అదర్ క్రిప్టోలో మనకున్న ఒక్క గొప్ప లక్షణం ఏంటంటే సార్, ఇక్కడ మాట్లాడుకోవడానికన్నా అవకాశం ఉంది. వేరే క్రిప్టో కరెన్సీలోనైతే కొనుక్కుంటాము, ఎవరెవరు ఏది కొన్నారో ఎవరికి చెప్పరు సార్. వాళ్ళు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, కొని దాచిపెట్టుకుంటారు. నాకు తెలిసిన మా మిత్రుడు ఒక అతను ఏ కాయిన్ వచ్చినా సార్ రాగానే లాంచ్ అవ్వగానే తక్కువ రేటు ఉన్నప్పుడు కొంటాడు, పక్కన పడేస్తాడు. కనీసం ఒక 10,000 20,000 కొని పక్కన పడేస్తాడు. ఏంటి ఇట్లా కొంటున్నా? దరిదాపులో ఆయనకు కూడా ఒక 20-30 రకాల క్రిప్టో కరెన్సీలు ఆయన వ్యాలెట్ లో ఉన్నాయి సార్. మరి ఎప్పుడు తీస్తావు బై అంటే, ఎప్పుడు తీస్తావు బై అంటే, నేనైతే ఇప్పుడు తీయనన్నా 2030కి, అప్పుడు ఎంత రేట్ అని ఉండని, అప్పుడే తీసుకుంటా. కానీ ఇప్పుడే తక్కువ ఉన్నదిగా, నాకు ఇప్పుడు తక్కువ ఉన్నది కాబట్టి ఎంతో కొంత కొని అక్కడ పక్కన పడేస్తా నా మిగిలిన పైసలతోటి అని చెప్తా ఉంటాడు. అదే సమాధానం. మరి అట్లాంటప్పుడు వ్యాలెట్లు కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనదే కదా సార్. ఆయన రేపు ఉంటాడా, 2030 దాకా ఉంటాడా ఉండడా అనేది ఎవరు చెప్పలేం కదా. మన సొమ్ముకు మనమే బాధ్యులం. జనరల్ గా సార్ ఇంకొక మాట, ఈరోజు మనం ఎల్ఐసి చూస్తున్నాం సార్. నాదే చెప్తున్నాను, నేను గత 16 సంవత్సరాలుగా ఒక పాలసీ కట్టాను సార్. పాలసీ కడితే కట్టేటప్పుడు చెప్పిన మాటలకోనో పాలసీ మన మెచ్యూర్కి వచ్చేసింది. నేను పోయి మొన్న చెక్ రూపంలో తీసుకుందామంటే, నేను కట్టిన డబ్బులకు నేను 16 సంవత్సరాల నుంచి కట్టుకుంటూ వస్తే నాకు ఇచ్చిన డబ్బులకు చూస్తే నాకు ఒకటి అనిపించింది సార్, నేను సావలేదు కాబట్టి ఆ డబ్బులు నేను తీసుకుంటున్నా. సత్యంగా వాళ్ళు ఎంత ఇస్తారో నా డబ్బులకు డబలే కదా సార్. ఆ విషయం మనకు తెలియదు కూడా ఏమైతే అది తెలియదు కదా. ఇంక అది తెలియదు, చనిపోయినాక ఏం తెలుస్తుంది. మరి నా చేతిలో బాండ్ ఉన్నది. ఏంటి సార్ ఇట్టంటే, సార్ ఇగో అప్పుడు షేర్ మార్కెట్ బాగుంది, బాగా లాభాలు వస్తాయి అనుకున్నా, ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది సార్, దీనికి ఈ పాలసీకి ఇంతే వస్తాయి సార్ అని చెప్పేసి నేను కట్టిన దానికి సార్ డబల్ కూడా కాదు, 50%. ఒక 10,000 కడితే దానికి ఒక 5,000 కలిపి ఇచ్చిండు సార్. ఇంకా ఏమన్నా 16 సంవత్సరాలు కట్టుకున్నా. ఎవరిని అంటాం సార్ అక్కడ? మనే కదా. ఇప్పుడు బ్యాంకులకు పోయినప్పుడు గబా గబా ఫామ్ మీద సంతకం పెట్టమంటారు సార్. జనరల్ గా అవన్నీ చదవటానికి మనకు టైం ఇయ్యరు. కానీ మనం సంతకాలు పెట్టేస్తాం, మన డబ్బులు మన అకౌంట్ లో వేసుకోవడానికి మనయే డబ్బులు అకౌంట్ అక్కడ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్తాము. ఒకవేళ డబ్బులు ఏదో ఒక రకంగా చెక్ ఇచ్చినందుకు కొంత కట్ చేస్తాడు, మినిమం బ్యాలెన్స్ లేనందుకు కొంత కట్ చేస్తూ ఉంటాడు, ఇంకా వివిధ రకాలుగా కూడా మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు కట్ చేస్తారు సార్ నాకు ఇట్లా ఎందుకు చెప్పలేదంటే, మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే మాకు అన్ని హామీ పత్రాల మీద సంతకాలు పెట్టారు మీరు అని చెప్తారు. సింపుల్ అయిపోయా. ఇంటి మార్కు పెట్టాడు, ఇంటి మార్కు పెట్టిన చోట సంతకాలు పెట్టేస్తాం అంతే. కాబట్టి సార్ ఏదైనా మనీ పరంగా చూసుకుంటే వ్యాపారస్తులు మన దగ్గర నుంచే వాళ్ళు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ నుంచి మనకు రావాలంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ప్రకారంగా వెళ్ళినప్పుడే మనకు లాభాలు వస్తాయి తప్ప మనం అనుకునేది ఏది కూడా ఏ క్రిప్టోలో కానీ మన పీవీసీలో కూడా అది సాధ్యపడదని నేను అనుకుంటున్నాను సార్. ఇదే విషయం నేను చెప్పాను సార్ నేను. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఈ బ్యాంక్ సెక్టర్ నుంచి వచ్చేటువంటి ఈ ముసుగులు ఉన్నాయని వ్యక్తి యొక్క ఆర్థిక స్వేచ్ఛ దెబ్బతింటాం అనేసి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇన్వెన్షన్ జరిగింది. దీంట్లో డెఫీ అంటే డాప్స్ లో డీసెంట్రలైజ్ వ్యాలెట్ లో, అందుకే మన సిస్టమ్ కూడా డీసెంట్రలైజ్ పైన వెళ్తుంది, ఎక్స్చేంజ్ పైన ఎక్కువ దృష్టి పెట్టట్లా. మీరు బాగా గమనిస్తే చూడండి, డీసెంట్రలైజ్ వ్యాలెట్ లో ఫుల్ అథారిటీ ఇవ్వడం వల్ల మనకు చాలా గ్రేట్. అది నీ యొక్క ప్రతి ఒక్క చిన్న 0.0001 సెంటర్ కూడా నువ్వే ఓనర్. ఎవరు కూడా నీకు బైనాన్స్ కు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, బైనాన్స్ కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, ఇంకో ఎక్స్చేంజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. నీ వ్యాలెట్ డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్,
నీ వ్యాలెట్ నీ దగ్గర ఉంటుంది, నువ్వే ఓనర్. నీ అసెట్ నువ్వు ఎవరికైనా పంపించుకోవచ్చు, ఎవరి దగ్గర అయితే తీసుకోవచ్చు. పీవీసీ మెటా చాలా అడ్వాన్స్డ్ గా థింక్ చేస్తుంది. ఇది మనకి ఇప్పుడు తెలీదు, బట్ డెఫినెట్లీ వీఆర్ ద లక్కీ పర్సన్స్ ఇన్ పీవీసీ మెటా. అవును సార్. గోవింద్ సార్ నమస్తే సార్. ఇందాక మీ పేరు తెలుసుకోబోయి కేవీకే యాదవ్ గారి పేరు తెలిసాను. అవునవును నేను చెప్దాం అనుకున్నా, సరే పర్లేదు అనుకున్నాను. ఓకే ఓకే. నేను ఇక్కడ చూస్తున్నప్పుడు గోవింద్ సార్ పేరు కనపడలే, యాదవ్ సార్ పేరు కనపడదు. సరే ఎవరైనా మన కుటుంబ సభ్యులే కదా అని. నమస్కారం సార్ గోవింద్ సార్. నమస్తే సార్. సార్ ఏం లేదు సార్, వ్యాలిటీ జారీ చేసుకోవటమే. పీవీసీ మెటాలో మనం ముందుకెళ్తాం ఆ నమ్మకం అయితే ఉంది. ఇంకా కొత్త వాళ్ళకైతే మీరేం చెప్తారు సార్? నేను ఒకటి చెప్దాం అనుకున్నా, మీరు చెప్తే దాన్ని నేను అనుకునేదే అనుకుంటే ఏకీభవిస్తాను. కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కొత్త వాళ్ళు ఏముంది సార్, మంచి అవకాశం. మన పాత వాళ్ళు ఉన్న వాళ్ళకంటే కూడా ఇలా కొత్త వాళ్ళకి చాలా మంచి అవకాశం. వాళ్ళ అవకాశాన్ని బట్టి సీడ్ ఫండింగ్ చేసుకొని పీవీసీ మెటాలు బాగా ఎర్న్ చేసి పెట్టుకుంటే మంచిది. అలాగనే ఏదన్నా ఒక కొంతమంది టీం ద్వారా వస్తేనో ఎర్లీ బాడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళొస్తే బాగుంటది. ఏదైనా మంచి అవకాశాలు ఉంటాయి సార్ రాబోయే. నాకైతే నిజంగా చెప్తున్నా సార్, జనరల్ గా పెద్ద పెద్ద వాళ్ళందరూ అన్ని పోస్టులు చూస్తూనే ఉన్నాం, కానీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సార్ నేను కాకపోయినా నా బిడ్డలు కాకపోయినా వాళ్ళు ఏది ఏమైనా పీవీసీ మెటాలో సక్సెస్ వస్తని నేను అపారంతో ఉంటాను. అలాగే నమ్మకం. అంటే అట్లని మనలాగా ఇప్పుడు నేను రామకృష్ణ ఎంబరాడు అలాగనే ఇప్పుడు అలాంటి చూడకుండా ఇలా పీవీసీ మెటాలు ప్రజల దగ్గరికి, మన పార్ట్నర్ దగ్గరికి చాలా దగ్గరగా వచ్చిందనేది నా భావన సార్. చాలా జాగ్రత్త తీసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ క్రిప్టో కరెన్సీలో ఎన్ని చేసుకుంటే బాగుంటుంది సార్ అనేది నా అభిప్రాయం. సరే సార్, అయితే సమయం కూడా అవుతుంది కాబట్టి సార్, సిఎస్కే సార్ మీరేం చెప్తారు కొత్త వారికి? బిగినర్స్ కి దిస్ ఈజ్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. పీవీసీ మెటా ఒక ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీ, మనం చాలా సార్లు చెప్పాం. నమ్మదగిన క్రిప్టో కరెన్సీ, మంచి బ్లాక్ చైన్ పైన రన్ అవుతుంది. ఫ్యూచరిస్టిక్ క్రిప్టో కరెన్సీ, ఫ్యూచర్ కరెన్సీ అన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా వేరే చేసుకుంటే పెద్ద పెద్ద కాయిన్స్ కొనేటువంటి పరిస్థితులు మనం ఇప్పుడు లేము, కొత్త వాళ్ళు కొనలేరు. సో పీవీసీ మెటా చాలా మంచి ధరలో ఉంది, ఎవరైనా అఫోర్డ్ చేసేటువంటి ప్రైస్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 70 పైసలు 80 పైసలు 90 పైసలు నువ్వు కొన్న 10 రూపాయలు అయినా కూడా నువ్వు జస్ట్ నువ్వు పీవీసీ మెటాలో కొనుక్కొని నువ్వు హోల్డ్ చేసుకుంటే కూడా చాలు. 1 లక్ష పీవీసీ మెటా నువ్వు హోల్డ్ చేసుకున్నా కూడా అది 1 రూపీ అయినా కూడా నీకు ఎంత 10 times ఇంక్రిమెంట్ ఉంది. ఒకవేళ పీవీసీ మెటా .ioలోకి వచ్చావా, పార్ట్నర్షిప్ అయ్యావా, ఇంకా బెనిఫిట్ ఉంది, 200% అవుతుంది. మీరు బిగినర్స్ ఆల్రెడీ మనం పాత వాళ్ళం ఏం చేసామంటే మనం హైప్ చూసాం, ఇప్పుడు డౌన్ చూస్తున్నాం. ఇప్పుడు డౌన్ నుంచి కొత్త వాళ్ళు డౌన్ నుంచి ఇప్పుడు మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మేము ఏదైతే ఎదురు చూస్తున్నామో అదైతే ఖచ్చితంగా నెరవేరుతుంది. పీవీసీ మెటా ఆ డాలర్ రేట్ అన్నది, ఆ $2 రేట్ అన్నది ఖచ్చితంగా వెళ్తుంది. ఆ హోల్డ్ చేసుకున్న వాళ్ళు కానీ పీవీసీ మెటా టైంలో ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్ తీసుకున్న వచ్చిన వాళ్ళందరికీ కానీ గోల్డెన్ ఆపర్చునిటీగా ఉంటుంది సార్. మీ అభిప్రాయం చెప్పి ఓకే మా అభిప్రాయం చెప్పేసి క్లోజ్ చేసేద్దాం సార్. సార్ మీ గోవింద్ సార్ చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ 100% కరెక్టే సార్. అయితే నా వర్షన్లో నేను ఏమంటానంటే, జనరల్గా కొత్త వాళ్ళు అయితే సార్ మనము మీరు అన్నట్టుగా సార్ అప్పు చూసాము, డౌన్ చూసాము. సో ఆ అప్పు డౌన్లో పోల్చుకుంటే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళ పెట్టుబడులకు తగ్గట్టు ఇక్కడ మన అసెట్ అయితే లేదు సార్, మొదటి మాటగా పాత వాళ్ళకు. అయితే కొత్త వాళ్ళకు ఉన్న అదృష్టం ఏంటంటే సార్, ఇప్పుడు 2022 జూలై 28లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంచుమించు 3వ సంవత్సరంలోకి మనం 3 కంప్లీట్ చేయబోతున్నాము. సో ఈ క్రమంలో కొత్త వాళ్ళు గనక ఈ రోజు స్టార్ట్ చేసి 3 సంవత్సరాల వరకు గనక నేను పీవీసీ మెటాలోకి వచ్చాను, నా టార్గెట్ ఒక 3 సంవత్సరాలు అని చెప్పేసి ఏదైతే మనకు 1000 days ఇచ్చిందో సార్, ఆ 1000 days గనక మనం ఎదురు చూడగలిగితే కొత్త వాళ్ళు అయితే సార్ మనకంటే వాళ్ళు, నాకు తెలిసి నేను అనుకుంటున్నాను సార్, ఖచ్చితంగా 1000 days కనుక ఆగితే 1000 times కూడా ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను సార్. వీళ్ళు ఇంతకన్నా డౌన్ చూడలేదు సార్, అప్పే చూడలేదు కొత్త వాళ్ళు. అవును, కాబట్టి ఈ అవకాశాన్ని
కొత్త వాళ్ళు అయితే పాత వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతుంటే పీవీసీ మెటా మీద కొంచెం నెగిటివ్గా అనిపించచ్చు సార్. కానీ బాధ సార్, అది పెట్టుబడులు పెట్టుకున్నాం, కనీసం మేము రూపాయి కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి ఒకే బాధ తప్ప పీవీసీ మెటా మీద నమ్మకం లేకపోవడం అయితే కాదు సార్. కాబట్టి కొత్త మిత్రులు ఎవరైనా ఉంటే మీ పెట్టుబడులు నమ్మకంగా అప్పులు దేకోకుండా మీ దగ్గర 500 ఉంటే 500, 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు, ఇట్లా ఒక 3 years వరకు మీరు కొనుక్కోవడం స్టార్ట్ చేయండి సార్. చేస్తే మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టుకున్నారో, మీరు పెట్టుబడులు పెట్టుకున్న దానికి ఖచ్చితంగా నేనైతే 100 to 1000 టైమ్స్ అయితే ఖచ్చితంగా మీరు ఇన్కమ్ పొందుతారని నాకు గట్టి నమ్మకం సార్. సో అందుకనే ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖర్ సార్కు, మరి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. సార్ మీరు మాట్లాడి క్లోజ్ చేయండి సార్. చంద్రశేఖర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు సార్. గ్రంథి శ్రీనివాస్ సార్, ఉప్పలపాటి సార్, మన రాజమౌళి వెంకటేశ్వర్ సార్, రామాంజనేయులు సార్, ఎవరైతే మాట్లాడారో మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్ ఈరోజు చాలా బాగా జరిగింది. చాలా పాజిటివ్ అంశాలు మాట్లాడుకున్నాం, పీవీసీ మెటా స్ట్రెంగ్త్ మాట్లాడుకున్నాం, అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. పార్టిసిపేట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయింది కాబట్టి ఇవాళ క్లోజ్ చేసుకుంటాం. తిరిగి రేపు 9:40 తిరిగి కలుసుకుందాం. జై పీవీసీ మెటా, పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్. జై కువైట్ మీటింగ్ సార్. జై పీవీసీ మెటా చెప్పాలి, అందరూ చెప్పాలి. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ గారు, రాజమౌళి గారు, థ్యాంక్ యూ.